أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين إحسانا ولا تقتلوا أولادكم من إملاق نحن نرزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلكم وصاكم به لعلكم تذكرون وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون ثم آتينا موسى الكتاب تماما على الذي أحسن وتفصيلا لكل شيء وهدى ورحمة لعلهم بلقاء ربهم يؤمنون صدق الله العلي العظيم. జజాకుం అల్లాహు ఖైరన్. జజాకల్లాహ్ ఖైర్. బరకల్లాహ్. ఇప్పుడు ప్రోగ్రాంలో రెండవ బాధ్యత కూడా నాదే కాబట్టి ఇన్షాల్లా లెక్చర్కి సంబంధించిన ముఖ్య విషయాలు మాట్లాడుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఫదక్కిర్ ఇన్నమా అంత ముదక్కిర్ లస్త అలైహిం బిముసైతిర్ సదకల్లాహుల్ అలియుల్ అజీమ్. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికను మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి మార్గముగా మలచుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోను పరలోకంలోను సాఫల్యం పొందే వాళ్లలో మమ్మల్ని చేర్చుగాక. మన ఈ విజ్ఞానం ద్వారా మన ఈమాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మనకు సద్బుద్ధి ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, సోదరీమణులారా, గతంలో ప్రకటించినట్లు ఇవాళ మనం ఒక ప్రత్యేక శీర్షిక కొద్దీ మాట్లాడుకుంటున్నాం. ఆ శీర్షిక ఏంటంటే సూరతుల్ బకరా ఒక పరిచయం. సూరతు అంటే గోడ అని అర్థం. ఒక సూరతు, ఖురాన్లో 114 సూరతులు ఉన్నాయి. ఒక సూరతుకు ఇంకొక సూరతుకు మధ్య బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ద్వారా వేరు చేయటం జరిగింది. సూరతు తౌబా ప్రారంభంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లేకపోయినా అక్కడ దానికంటూ ఒక గుర్తు చూపించటం జరిగింది. అందులో ఉన్న విభిన్నాభిప్రాయాల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. కాబట్టి ఒక సూర దానికంటూ ప్రారంభం అంటూ ఉండు, మధ్య అంటూ ఉండు, చివర అంతిమ భాగం అంటూ ఉండి, ఈ మూడు కలయికలతో ఉండేది ఒక సూర అనబడుతుంది, ఒక భాగం అనబడుతుంది. ఇందాక చెప్పుకున్నట్లు 114 సూరతులు ఉన్నాయి. అందులో కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. పెద్దవాటిలో అత్యుత్తమ పెద్దది, చాలా మొదటి సంఖ్యలో ఉన్నది సూరతుల్ బకరా. సూరతుల్ బకరాలో 286 ఆయతులు ఉన్నాయి. కొన్ని ఆయతులు పెద్దగా ఉన్నాయి. ఖురాన్లో మొదటి పెద్ద ఆయతు ఏదన్నా మొదటి స్థానంలో ఉంది అంటే సూరతుల్ ముదాయన, అది సూరతుల్ బకరాలో. పైగా ఈ 286 ఆయతుల్లో నుంచి ఆయతంటే చెప్పుకుందాం.
ఆయత్ అంటే సూచన, ఆయత్ అంటే మోజిజా, ఆయత్ అంటే గుర్తు. ఇలా అనేక అర్థాలు ఉన్నాయి ఆయత్. దివ్య ఖురాన్లో నాకు ఒక్కొక్క వాక్యానికి ఆయత్ అని పేరు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఆయతు ఖురాన్లోది ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సూచన. ఇందులో అల్లాహ్ సుబ్హానహు తాలా పరిచయం కానీ, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గుణగణాలు కానీ, అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ఆదేశం కానీ, అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుండి మందలింపు కానీ, అల్లాహ్ తరపున సద్బోధ కానీ, అల్లాహ్ తబారక తాలా తరపున ఏదన్నా ఒక విషయం వివరణ కానీ, ఇటువంటి వస్తువులు అల్లాహకు సంబంధించినవి అల్లాహ్ తరపు నుంచి వస్తుంటాయి. కాబట్టి దీనికి ఆయత్ అని అర్థం వచ్చే పదంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. ఖురాన్లో స్వయంగా ఆయత్ అనే పదం ఉంది. దాని బహువచనం ఆయాత్ అని కూడా చెప్పడం జరిగింది. ఇలా మాట్లాడుకున్నప్పుడు మనం సూరతుల్ బకరాలో 280 ఆయతులు ఉన్నాయి. ప్రతి ఆయత్తు ఒక పూట బయాన్ చేసుకోవడానికి పనికి రావచ్చు. ఒక్కొక్క ఆయతులు కొన్ని సందర్భాల్లో మనం అనేక టాపిక్స్ ఉంటాయి, అందుకు అనేక విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్క విషయం ఒక ఆయత అయ్యే స్థాయికి ఉంటుంది. అయినప్పటికీ అది మొత్తం కలిసి వెరసి ఒక ఆయతగానే మనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఉంది మన ఖురాన్లో కూడా ఉంది. ఈ విధంగా ఈ ఆయతుల సంఖ్య 286 ఉంది. ఈ సూరతుల్ బకరాలో అనేక టాపిక్స్ మనం మాట్లాడుకోవడానికి ఉన్నాయి, కానీ అన్నిటి గురించి మాట్లాడుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఇది చాలా విశాలమైన టాపిక్. ఇక్కడ ఒక చిన్న మాట, ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి ముందుకు సాగాలనుకుంటున్నాను. రమదాన్ నెల రాగానే కొంతమంది పండితులు మొదటి పార సారాంశం, రెండవ పార సారాంశం, మూడవ పార ఖులాసా, నాలుగో పార ఖులాసా అని ఏ రోజుకు ఆ రోజు ఇమాం గారు చదివిన ఖురాన్ యొక్క ముక్తసరిగా సారాంశము ఖులాసా అని వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. నేను కొంతమందికి పాయింట్అవుట్ కూడా చేశాను, ఇలా ఖులాసా అనే పదం వాడమాకండి అయ్యా, ఇది మంచి పదం కాదు అని. దీనికి ఉదాహరణ ఏంటంటే, మీరు చెరుకు తీసుకుంటారు, మీరు స్వయంగా నమిలిన దాని పైన ఉన్నటువంటి చెక్కు తీసేసి చెరుకు ముక్కలు మీరు స్వయంగా నమిలిన, మీరు దానిలో ఉన్నటువంటి రసం తాగేసి ఆ బయట పిప్పి పారేస్తారు. ఏదైతే పిప్పి ఉందో దాన్ని అది మీరు గొంతులోంచి దిగదు కూడాను, తినలేరు కూడాను, దానికి బయట పారేస్తారు. అంటే చెరుకు దాని రసం తీసేస్తే పిప్పి మిగిలింది, ఆ పిప్పి మీకు పనికిరాదు. అది బహుశా పొలంలో పోతుంది, లేకపోతే పశువులు ఉంటే మీద ఏంటో గేదెలు కానీ వేరే పశువులు వాటిని తింటాయి. ఈ విధంగా కొంత భాగం పనికి రాకుండా బయటకు వచ్చేసింది. ఖురాన్లోని ఏ ఆయత్తు కూడా అందులో నుంచి మీరు కొంత తీసుకుంటే కొంత పక్కన పెట్టడానికి లేదు. ఇది అల్లాహ్ వాక్కు. అందుకని ఖురాన్ అనే పదానికి పరిచయం చేసినప్పుడు, ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు పండితులు ఏమన్నారంటే, అల్ ఖురాన్ హువ మునజ్జల్ మిన్ అల్లాహ్ లఫ్జన్ వ మానన్. అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి అవతరించినటువంటి గ్రంథం ఇది. పదం కూడా అల్లాహ్ దగ్గర నుంచి వచ్చింది, పదానికి ఉన్న అర్థం కూడా అల్లాహ్ తరపు నుంచి వచ్చింది. ఆ పదానికి సంబంధించిన అర్థం మీరు వాడుకోవడానికి వదలలేదు, దాని భారంలోనే మీరు వాడాలి. అర్థమైందా? ఆ విధంగా పదము అల్లాహ్ తరపు నుంచి వచ్చింది, దాని అర్థము అల్లాహ్ తరపు నుండి. మీరు దాన్ని జ్యూస్ తీస్తే మిగిలింది ఎక్కడ పోయింది? అందుకని దాని ఖులాసా అనే పదం కానీ, లేకపోతే దాని సారాంశం అనే పదం కానీ, సమ్మరీ అనే పదం కానీ, ఈ పదాలు దాని. కాబట్టి మీరు ఏదైనా వేరే పదం వెతుక్కోండి దానికోసం.
ఈ పదాలకి నేను ఈ ఈ ఆయతు నుంచి ఈ ఆయతు వరకు నేను చదివి ఆ చదివిన తర్వాత నాకు బోధపడింది ముక్తసరిగా చెబుతాను అని చెప్పుకోండి. నాకు బోధపడిన దాంట్లో నుంచి కొంత మీకు షేర్ చేసుకుంటానని చెప్పుకోవాలి. అంతేగాని దాని ఖులాసా అంటే దాన్ని మీరు ఆయతుల నుంచి తగ్గించడం కానీ, రెడ్యూస్ చేయడం కానీ, పొడుగాంటి ఆయతులు ముక్క కట్ చేసి ఇవ్వటం కానీ చేయటం లేదు కదా. దాని భావం పరంగా కూడా దాన్ని మనం సరిగ్గా వాడాలి అనేది ఒక మనవి నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇవాళ మనం సూరతుల్ బకరా యొక్క పరిచయం చేసుకోబోతున్నాం. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు వచ్చాయి. ఇక ఇందులో ఏముంది అంటే సూరతుల్ బకరా నిజంగా చాలా పెద్ద సూరతు, చాలా విషయాలు ఉన్నాయి. నా దృష్టిలో అందుట్లో 286 విషయాలు కంటే ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఎందుకంటే 286 ఆయతులు ఉన్నాయి. ఒక్కొక్క ఆయతులు అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి అవి 286 దాటిపోతాయి. మనం లిస్ట్ రాసుకోండి. అవి లైన్ గా రాసుకుని ఒకదాని తర్వాత ఒకటి నేను చదివితే మీరు నాకు ఇచ్చిన ఈ గంట సరిపోదు. మనం ఒక ముఖ్యమైన పాయింట్ సైడ్ కూడా తీసుకురాలి. అలా ఒక పట్టీ రూపంలో రాసి ఎవరికైనా ఇచ్చేస్తే ఆ పట్టీ లైన్ గా ఎవడు చదవడు కూడా. ఈ రోజుల్లో ఎవరి దగ్గర అంత టైం ఉంది? అయినప్పటికీ నేను మీ ముందు ఈ కొన్ని విషయాల పరిచయం చేయబోతున్నా. ఎందుకంటే ఈ సూరత్ యొక్క పరిచయం. ఈ సూరత్లో పరిచయం చేసేటప్పుడు సూరత్ మనిషి కాదు కాబట్టి మొహం ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా చెప్పే అవసరం నాకు లేదు. ఇది ఖురాన్లో భాగం కాబట్టి ఖురాన్లో భాగం అని చెప్పాం. సూరా అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇందులో 286 ఆయతులను చెప్పుకున్నాం. ఇప్పుడు హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీనికి ప్రత్యేకతలు కొన్ని చెప్పారు. ఆ ప్రత్యేకతలు ఈ సూరత్ యొక్క ఘనతను, గొప్పతనాన్ని, దీనికి సంబంధించినటువంటి లాభాన్ని, భవిష్యత్తులో కానీ వర్తమానంలో కానీ మనకు ఎటువంటి లాభం ఉందో ద్వారా తెలుస్తుంది. ప్రతివారు ఏం చెప్తున్నారంటే యూతా బిల్ ఖురాని యోమల్ కియామత్, ఖయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ రప్పిస్తాడు. అది వస్తుంది, తీసుకురాబడుతుంది. అహ్లహుల్లదీన కాను యామరూన ఫి దునియా, ఆ ఖురాన్తో పాటు ఆ ఖురాన్ చదివి దానిలోని ఆయతులు, ఆదేశాలకు అనుగుణంగా జీవితం గడిపిన ఖురాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అహ్ల ఖురాన్ వాళ్ళు కూడా వస్తారు. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? తఖ్దుముహు సూరతుల్ బకరా ఆల్ ఇమ్రాన్. అలా వచ్చినప్పుడు సూరతుల్ బకరా మరియు సూరతు ఆల్ ఇమ్రాన్ ఇవి రెండు ముందు ముందు నడుస్తూ ఉంటాయి, ముందు ముందు వస్తూ ఉంటాయి. ఇవి ఏ రూపంలో ముందు ముందు వస్తుంటాయి అనేది ఈ హదీసు ద్వారా మనకు తెలియటం లేదు. అహ్ల ఖురాన్ వస్తుంటారే, మానవులు వస్తుంటారు కాబట్టి మానవులు కనపడుతుంటారు మీకు. ఖురాన్ కూడా మరి అదే విధంగా మనిషి రూపంలో వచ్చి ఉండాలని మనకు బోధపడుతుంది. ఈ సూరతులు సెపరేట్ చేశాం ఖురాన్ లో నుంచి కాబట్టి సూరతుల్ బకరా ఆల్ ఇమ్రాన్ చెప్పుకున్నాం కాబట్టి అవి కూడా ముందు ముందుగా నడుస్తుంటాయి అని చెప్తున్నారు కానీ అవి కూడా మనుషుల రూపంలో రావాలని ఒక ఐడియా మనకు వస్తుంది. కానీ ఇంకో హదీసులో ఏం చెప్పారు అంటే వాటికి కఅన్నహుమా గమామతాని, అవి ముందు ముందు ఏ రూపంలో వస్తున్నాయి అంటే అవి రెండు ఆకాశములో నడుస్తున్నటువంటి రెండు మేఘాలు లాగా ముందు ముందు ఉంటాయి. ఏ సమూహం నడుస్తుంటే ఆ సమూహానికి ముందు ముందుగా కొంచెం అడ్వాన్స్ గా ఏముంటాయి? ఈ రెండు మేఘాలు నడుస్తూ ఉంటాయి వాళ్ళతో. అంటే మేఘాలు ముందు ఉంటాయి, వీళ్ళు వెనకాలంటారు. అంటే వీళ్ళతో పాటు అవు జుల్లతాని, అవి మనిషిపై నీడ చేసి ఉంటాయి, దట్టంగా ఉంటాయి. ఇంకో హదీసుల్లో ఏం చెప్పడం అంటే ఏంటి, పక్షులు మనుషులపై పెద్ద మొత్తములో ఒక చోట ఏర్పడి ఒకదానికొకటి పక్కన ఉండి పెద్ద సముద్రంలో ఉండి పైన ఎగురుతూ ఉంటే అవి మనిషి తలపై ఏ విధంగా మబ్బుల రూపంలో ఉంటాయో ఆ విధంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ హదీసు ద్వారా సూరతుల్ బకరా
మరి సూరతు ఆల ఇమ్రాన్ యొక్క ఘనత గొప్పతనం చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఈ రెండు సూరతుల పేర్లు స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోట ద్వారా బయటకొచ్చాయి. అంటే సూరతుల్లో ఉన్నటువంటి ఖురాన్లో ఉన్నటువంటి సూరతులకి పేర్లు నిర్ధారించేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వీటికి సూరతుల్ బకరా, సూరతుల్ ఆల్ ఇమ్రాన్ ఎప్పుడైతే పేరు పెట్టారో, వేరే సూరతులకు ఎక్కడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేరు పెట్టలేదు ఆ సూరతులకు పేరు నిర్ధారించడానికి ఇది పనికి వచ్చింది. ఈ హదీసు వెలుగులో ఏ ఏ సూరతులకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సూరతులు పేర్లు పెట్టలేదు, ఏ విధంగా ఈ రెండు పేర్లు ఇవ్వడం జరిగిందో ఆ సూరతుల్లో కూడా సహాబా ఏం చేశారంటే తాబయిను వాళ్ళు ఒక్కొక్క పదం తీసి ఒక్కొక్క సంఘటన దృష్టిలో పెట్టుకుని అందులో ప్రస్తావించబడిన ముఖ్యమైన విషయాన్ని తీసి ఏం చేశారంటే ఆ సూరతుకు పేరుగా నిర్ణయించారు. సూరతుల్ బకరాలో సూరతు బకరా సంగతి ఒకటే లేదు, అది లేదు, ఎన్నో ఉన్నాయి. వాటి ప్రస్తావన ఇప్పుడు మీ ముందుకు వస్తుంది మెల్లిగా. కాబట్టి ఒక పదం తీసుకుని ఒక పేరు ఇచ్చారు. ఆ విధంగా వేరే సూరతులు కూడా ఒక పదం ద్వారా ఒక సంఘటన ద్వారా దాని ఒక పేరు నిర్ధారించవచ్చు అనే ఒక విషయానికి దాని స్వీకరించారు సహాబా. అది పనికి వచ్చింది కదా. దాని రెండో హదీసులో ఇది చెప్పడం జరిగింది, లా తజఅలు బుయూతకుం మఖాబిర్, మీరు మీ ఇళ్లను సమాధి శ్మశానంగా మారి చేసుకోమంటే, ఇన్న శైతాన యన్ఫిరు మినల్ బైతిల్లజీ తఖరౌ ఫీ సూరతుల్ బకరా, ఏ ఇంట్లో అయితే సూరతుల్ బకరా చదవబడుతుందో ఆ ఇంట్లో నుండి శైతాన్ పారిపోతుంది. ఇంకో హదీసులో ఇక్రవు సూరతుల్ బకరా, సూరతుల్ బకరా మీరు చదవండి, ఫైన్న అఖ్దహా బరకతున్, దాన్ని స్వీకరించటం బరకత్తు, తరకుహా హసరతు, దాన్ని వదలటం అనేది ఏడవడం తప్ప ఇంకేం లేదు, దుఃఖించటమే. వలా యస్తతీయుహాల్ బతల, ఈ జాదూ టోనా అనేవి లేక చేతబడి చేయడం అనేవి ఇటువంటి విద్యలు వాళ్ళు చేస్తారంటే సూరతుల్ బకరా మీద విజయం సాధించలేదు. ఇవన్నీ హదీసులు సహీ హదీసులు. సో వీటి ద్వారా సూరతుల్ బకరా యొక్క ఘనత గొప్పతనము మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం సూరతుల్ బకరా చదవటం, పూర్తిగా దాన్ని హిఫ్స్ చేయటం, లేక కొన్ని ప్రత్యేకమైన చోట్ల నుంచి కొన్ని ఆయతులు హిఫ్స్ చేసుకుంటాం, దాన్ని గౌరవించటం వంటివి మనం చేయాలి. తర్వాత ఇక సూరతుల్ బకరాలో ఏం వస్తువులు ఉన్నాయి అని ఆర్చిస్తే, ఇప్పుడు సూరతుల్ బకరా తీయంగానే మనకు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అలిఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీ ఆయతుల్ ప్రారంభం. ఈ మొదటి ఆయతుల్లో ముత్తఖీన్, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క భయభక్తులు కలగవాళ్ళు గురించి చెప్పడం జరిగింది. అంతకు ముందు ఇంకో మాట గుర్తించుకోవాలి, అలిఫ్ లామ్ మీమ్ అనే పదం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలిఫ్ వేరు, లామ్ వేరు, మీమ్ వేరు, ఒక్కొక్క అక్షరం మీరు చదివితే 30 పుణ్యాలు అల్లా మీకు ఇస్తాడు అని చెప్పారు. ఈ అలిఫ్ లామ్ మీమ్ అనేవి అన్ని సూరతుల్లో లేవు. ఖురాన్లో కొన్ని సూరతులు ముందే ఉన్నాయి, కానీ చాలా పండితులు అలిఫ్ లామ్ మీమ్ యొక్క భావాలు చెప్పారు. ఒక భావం, నాకు నచ్చిన భావం ఏంటంటే దీనికి సంబంధించింది, అరబ్బులు ఆ రోజుల్లో అరబీ భాష మరియు సాహిత్యం పరంగా తమ జాతి చాలా గొప్ప జాతి, పాండిత్యం మరియు అరబీ భాష సంస్కృతికి సంబంధించి మేము గొప్ప గొప్ప కవితలు చెప్పగలం, మాకు ఎదురు లేదు, ఎవరు రాలేరు అనేటువంటి భావనలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళు తమ అత్యుత్తమ కవిత్వాన్ని
ఏదైతే చాలా గొప్ప కవిత్వం అనుకుంటూ ఉండేవారు, ఆ కవిత్వాన్ని పెద్ద పెద్ద చార్టుల మీద రాసి అది కాబతుల్లా మీద వేలాడదీసేవారు. హజ్ కోసం వచ్చిన వాళ్ళు, కాబతుల్లా సందర్శనం కోసం వచ్చిన వాళ్ళు, కాబతుల్లా వద్దకు గౌరవార్థం వచ్చిన వాళ్ళు, బిజినెస్ సీజన్ లో కాబతుల్లాను సందర్శించిన వాళ్ళు, ఆ వ్యక్తులు ఆ కవిత్వాన్ని చూసి చదివి దాన్ని మననం చేసుకుని తనతో పాటు దాన్ని కొన్ని భాగాలు లేక పూర్తి పోయం తీసుకెళ్లి ప్రజలకు చెప్పుకుంటారు, ఫలానా వాడు రాసి అక్కడ పెట్టాడు. నేటికి కూడా ప్రాచీన కాల కవిత్వం మన దగ్గర అందుబాటులో ఉంది. అరబీ భాషలో పాండిత్యం సంపాదించిన ఉన్న వాళ్ళకు ముందు అది కూడా చదవాలి, ఆ తర్వాత ఖురాన్ చదివి, ఎందుకంటే ఖురాన్ లో కొన్ని పదాలు ఆ పదానికి రిఫరెన్స్లకు వెనకాల ఉన్నాయి కాబట్టి అది వాళ్ళ గొప్పతనంగా ఉండేది. వాళ్ళకి ఛాలెంజ్ చేయడానికి, వాళ్ళని ఎత్తి చూపడానికి, అరే బాబు మీరేదో గొప్పలు ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు, మేము అరబీ భాష విడిదిలోని, ఏ అరబీ భాష మీరైతే చెప్పుకుంటున్నారో అది ఈ పొడి అక్షరాలతోనే వచ్చింది కదా, ఆల్ఫాబెట్స్ తో వచ్చింది, అలిఫ్ బా తా సా జీమ్ ఏమైతే ఉన్నాయో అదే పదాలను వాడి మేము కూడా చెప్తాం. కాస్త మనస్సు పెట్టుకుని మేము చెప్పే ఈ భాషపై ఆలోచించండి. మీరు చెప్పింది గొప్పగా ఉందా, మేము చెప్పేది గొప్పగా ఉందా? మీరు పద్య రూపంలో చెప్తుంటే మేము గద్య రూపంలో చెప్తున్నాం. మేము చెప్పే గద్య రూపం మీరు చెప్పే పద్య రూపానికి చాలా హై క్వాలిటీగా ఉంది, దాని తన్ని వెనక్కి వెళ్ళిపోతుంది, ముందు ఆ వెనక్కి వెళ్ళి నెట్టేసి ముందుకు వెళ్ళిపోతుంది మేము చెప్పేది, కావాలని చూసుకోండి. కాబట్టి మీరు ఏ పదాలతో మీ భాషను తయారు చేసి చెప్తున్నారో అవే పదాలతో మేము ఈ ఖురాన్ మీకు అంపదిస్తున్నాం, మా ఛాలెంజ్. కానీ ఈ పుస్తకంలో మీరు చెప్పే బూతులు లేవు, ఈ పుస్తకంలో మీరు చెప్పే అబద్ధాలు లేవు, ఈ పుస్తకంలో మీరు చెప్పేటువంటి కల్పనలు పనికిరానివి లేవు. ఈ పుస్తకంలో 100% సత్యం, వాస్తవం, వాస్తవికత, నిజం ఉన్నాయి. కళలో ఏదో మనం చేసేసామనుకుని పడుకుంటే లాభం ఏంటి? నిజమైన జీవితంలో నువ్వు ఏం చేసావు అప్పుడు నువ్వు తెలుస్తుంది నీ దగ్గర ఎంత శక్తి ఉంది, ఎంత ఘనత ఉంది, ఎంత గొప్పతనం ఉంది, నువ్వు ఎంత చేసావని. కాబట్టి ఈ వాస్తవాలు మేము ఇస్తున్నాం. ఎందుకంటే మనిషి అన్నవాడు వాడు బ్రతికేది, ఆ బ్రతుకు ఒక వాస్తవం. వాడు తన కళ్ళలో బతుకున్నాడంటే అది అబద్ధం. పొద్దుంచి మేలుకున్న దగ్గర నుంచి నిద్రపోయే వరకు గడిచిందంతా వాస్తవం. కాబట్టి వాస్తవికతకు దగ్గరగా మనం ఉండాలి, కానీ ఆలోచనలకి ఊహలకి దగ్గరగా ఉండి జీవితం గడపడం సాధ్యం కాదు అని ఒక సందేశం ప్రారంభంలోనే ఇవ్వడం జరిగింది. ఈ సందేశం తక్కువ ఉన్న వాళ్ళకి, భయభక్తులు ఉన్న వాళ్ళకి పనికొస్తుంది కాబట్టి మొదట్లోనే దాన్ని వాళ్ళకి 5 వాక్యాల్లో తఖ్వాకు సంబంధించిన వాళ్ళ గురించి ప్రస్తావన చెందింది. తర్వాత 6 నుంచి 7 ఈ 2 ఆయతుల్లో కాఫిర్ల గురించి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తిరస్కారుల గురించి చెప్పడం జరిగింది 2 ఆయతుల్లో. ఆ తర్వాత 8వ ఆయత నుంచి 20వ ఆయత వరకు మునాఫికుల గురించి చెప్పడం జరిగింది. భయభక్తులు గలవాళ్ళు, తిరస్కారులు, ఈ రెండింటికి మధ్య ఉండేవాళ్ళు, ఈ 3 జాతులు. ఈ 3 జాతులు ప్రతి చోట ఉంటారు, ఏ మతాన్ని తీసుకున్నా వాళ్ళలో ఉంటారు. ఆ మతానికి బట్టి వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీ దగ్గర ఉన్నారు. సూరతుల్ బకరాలో బేసికల్ ఎక్కువ భాగం యూదుల గురించి చెప్పడం జరిగింది. దానికి కారణం ఉంది, ఆ కారణం నేను తర్వాత మీకు టైం ఉంటే చెప్తాను. తర్వాత
ఏం జరిగింది అంటే ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 30వ ఆయతులో 31వ ఆయతుల్లో ఆ తర్వాత ఈ ఆయతుల్లో ఆదం అలైహిస్సలాం గారిని సృష్టించడం గురించి ఆయనకి ఇవ్వబడిన బాధ్యత గురించి చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గురించి సంఘటన చెప్పిన తర్వాత ఈ ఆయతుల్లో 2 ముఖ్యమైన విషయాలు మన ముందు తీసుకొచ్చాడు. ఒకటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టించడం, ఆదం అలైహిస్సలాం గారిని సృష్టించడం. రెండవది ఆయనకు ఈ ప్రపంచ విషయాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పడం. ఇవి చాలా విలువైన వస్తువులు. మొదటి వస్తువు, రెండవ వస్తువు దేనికదే వేరే కదా. కానీ ఈ రెండు ఒక పాయింట్ దగ్గర వచ్చి ఒకే చోట ఉంటాయి. ఆ పాయింట్ గురించి మనం మాట్లాడే ముందు ఒక చిన్న విషయం మీకు యాడ్ చేస్తాను. అదేంటంటే తఫ్సీర్ పండితులు ముఫస్సిరీన్ ఏమంటున్నారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వచ్చిన తర్వాత, హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత అవతరించిన సూరతుల్లో మొదటి సూరతు సూరతుల్ బఖరా. ఏమైనా బోధపడిందా మీకు? మీలోంచి చదువుకున్న వాళ్ళు ఈ విషయాన్ని నేను ఏం చెప్పదలుస్తున్నానో అర్థం చేసుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వదిలేసి మదీనాకు వచ్చిన తర్వాత అవతరించిన మొదటి సూరతు సూరతుల్ బఖరా. ఇప్పుడు మనం ఆ డ్రాబ్యాక్ ని ఒకసారి పాయింట్అవుట్ చేద్దాం. అదేంటి డ్రాబ్యాక్? అనేది బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 13 సంవత్సరాలు ఉన్నారు. సామాజికంగా బలహీనంగా ఉన్నారు. రాజకీయంగా ఏమీ లేదు. ఈమాన్ పరంగా అప్పుడప్పుడే కొంతమంది ముస్లింలు అవుతున్నారు. మరి ఏముంది? ఎవరన్నా ఇస్లాం స్వీకరిస్తే ఆ ముస్లింని ఎవరన్నా కొట్టగలిగినోడు కొట్టేస్తున్నాడు, తిట్టాలంటే తిట్టేస్తున్నారు, అడ్డంకులు వేస్తున్నారు, ఫ్రీగా ప్రచారం చేసుకోవడానికి అనుమతి లేకుండా చేసేస్తున్నారు, అవరోధాలు కల్పిస్తున్నారు. మీ బాధల్ని భరించుకుంటూ తట్టుకుంటూ తమ అస్తిత్వాన్ని చాటుకోవాల్సిన పరిస్థితి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వచ్చింది. ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని మీకు తెలుసు. ఎప్పుడైతే ఆ కష్టాల నుంచి విముక్తి కల్పించి మీరు మదీనాకు వచ్చేటట్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరేంజ్మెంట్స్ చేశాడు, ఆ అరేంజ్మెంట్స్ తో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు వచ్చేసారు ఇక్కడికి. ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన లక్ష్యాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. మీ లక్ష్యం ఏంటంటే ఇది. ఒకసారి ఆ లక్ష్య సాధనలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేశారో మీరు చూడండి. 3 ముఖ్యమైన పనులు చేశారని చెప్పాను ఇదివరకు నేను. ఒకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అల్లాహ్ భక్తులకు కలపడానికి మస్జిద్ ఏర్పాటు చేశారు. ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు భక్తుల మధ్య సంబంధం. 2, భక్తులకు ముస్లిముల మధ్య బాంధవ్యం కలిపారు. ఇలా ఇదేం బాంధవ్యం? ఇఖా, ఒక పేదవాడికి, ఒక ధనికుడికి, ఒక పెద్ద కుటుంబం వాడికి, ఒక చిన్న కుటుంబం వాడికి ఇవన్నీ లేవు. అయినప్పటికీ జమానాలో ఆ రోజుల్లో వాళ్ళ చెదులుబాటులో మనసుల్లో ఉన్నాయి కాబట్టి అటువంటి పాయింట్లు. ఒక అనామకుడిని, ఒక సొసైటీలో గౌరవ మర్యాదలు ఉన్నవాడిని ఇలా కలిపి నువ్వు బ్రదర్ ఒకళ్ళొకడు అన్నదమ్ములు, మీరు ఒక అన్నదమ్ములు ఈ బంధుత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇఖాత్ ముఆఖాత్ అంటారు. రెండో కార్యం. మూడో కార్యం, ముస్లిమేతరులకి మధ్య సత్సంబంధాలు బిల్డప్ చేశారు. ప్రామాణికంగా ఒప్పందాలు ఏర్పరచుకుని మీ ఎవరన్నా బయట నుంచి మాపై దాడి చేస్తే మీరు మాకు సహకరిస్తారు, మీపై ఎవరైనా దాడి చేస్తే మేము మీకు సహకరిస్తాం.
మా వల్ల మీకు ప్రశాంతత ఉండాలి, మీ వల్ల మాకు ప్రశాంతత ఉండాలి. భయం అనేది మనలో ఉండకూడదు, మనం మిత్రులుగా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు ఆదరిస్తూని ఒప్పందాలు చేసుకుంటాం. ఇలా కొత్తగా ఇస్లాంలో వస్తున్న వాళ్ళకి ఫ్రీడమ్, స్వతంత్రత, భయం లేకుండా ఇస్లాం స్వీకరించి దాన్ని ఆచరణ చేయడానికి మార్గం ఓపెన్. ఆ మార్గంలో ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ సూరతులు ఆ బఖరా ఆ సందర్భంలోనే అవతరించింది. ఉంది మీపై ఆదం అలైహిస్సలాం గారి ఉదాహరణ ఇస్తున్నాం. అల్లా సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాంని పుట్టించాడు అని చెప్పి వదిలేట అక్కడ వదిలేడు, మనం వదిలేయకూడదు. గమనించాల్సిందంటే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క శక్తియుక్తులని, ఆయన గాంభీర్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఘనాన్ని, ఆయనకు మనం ఊహించినటువంటి శక్తిని అల్లా సుబ్హానహు వ తఆలా నేను ఏమీ లేకుండా వట్టి మట్టితో ఆదం అలైహిస్సలాంని పుట్టించాను అని తన గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. వట్టి మట్టే కదా, ఇవి రాళ్ళు కదా, ఇవి కంకర్లు కదా, ఇవి పెంకులు కదా, ఇవి గులకరాళ్ళు కదా, ఇవి లేగడమన్ను కదా, మనం కాళ్ళతో తొక్కేసేదే కదా, అది అంత విలువ లేనిది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళకి అల్లా అంటున్నాడు, ఎక్కడైతే మీకు అంత పనికిరాంది గది కింద ఉందనుకుంటున్నానో అక్కడే నేను నీకు మానవుడా నీకు జన్మ ఇచ్చాను. లేనివాడివి ఉనికిలోకి తెచ్చాను. నీకు నేను సృష్టికర్త, నువ్వు నాకు లోబడి ఉండాలి, నువ్వు నాకు లోబడి ఉండాలి. లోబడి ఉండటానికి కావాల్సింది ఏంటంటే ముందు నువ్వు గుర్తించాలి, నాకు నేను నీకు సృష్టికర్త అనే విషయాన్ని గుర్తించాలి. దేని ద్వారా గుర్తిస్తావు? విజ్ఞానం ద్వారా గుర్తిస్తావు. అందుకని నీకు విజ్ఞాన సముపార్జనకు కావలసినటువంటి మెకానికల్ సిస్టమ్ అరేంజ్ చేయడం జరిగింది. టెక్నికల్ కళ్ళ ద్వారా నువ్వు చూస్తావు, ఆ విజ్ఞానం బుర్రకెళ్తుంది. చెవుల ద్వారా వింటావు, ఆ విజ్ఞానం బుర్రకెళ్తుంది. ముక్కు ద్వారా శ్వాసన చూసి ఆ వస్తువును పసిగట్టగలుగుతావు, ఆ విజ్ఞానం బుర్రకెళ్తుంది. రుచి చూసి ఎలా ఉందో చెప్పగలుగుతావు, ఆ రుచి గురించి నీకు విజ్ఞానం ఉంటుంది. స్పర్శ ద్వారా నువ్వు విజ్ఞానం పొందుతావు, అది నీకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నీ శరీరంలోని ప్రతి భాగము ద్వారా నీకు విజ్ఞానం లోపలికి వచ్చే మార్గం మేము ఇచ్చాం. ఆ విజ్ఞానాన్ని సంపాదించి క్రోడీకరించి ముందుగా నీ సృష్టికర్తను గమనించు. తర్వాత సృష్టికర్త నిన్ను ఎందుకు పుట్టించాడు ఆ బాధ్యత నువ్వు తీసుకో. ఆ బాధ్యత ఏమిటి? ఈ ప్రపంచంలో అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలను ఒక ఖలీఫా మాదిరిగా ఉనికిలోకి తీసుకురావాలి. ఈ పని నువ్వు చేయాలి. ఈ ఆయతుల్లో అది చెప్పటం జరిగింది. తరువాత ఆయతులు 49, 50, 51, 52 ఈ రెండిట్లో మనకంటే ముందు మూసా అలైహిస్సలాం గారి ఉమ్మత్ ఉంది, బనీ ఇస్రాయిల్. వాళ్లపై అల్లా సుబ్హానహు వ తఆలా ఎటువంటి అనుగ్రహాలు ప్రసాదించాడు అనేది చెప్పడం. యా బనీ ఇస్రాయిల్ అద్కురు నిమతి అల్లతి అన్అమ్తు అలైకుం వౌఫు బిఅహది ఉఫు బిఅహదికుం. అల్లా సుబ్హానహు చెప్తున్నాడు. తర్వాత ఫిరౌన్ నుంచి అల్లా సుబ్హానహు వ తఆలా మీకు కాపాడాడు అని 50లో చెబితే, అల్లా సుబ్హానహు వ తఆలా మీరు తప్పు చేస్తే క్షమించాడు అని 51 ఆయతులో చెప్తున్నాడు.
ఎందుకు క్షమించామంటే కృతజ్ఞత చెప్పుకోవడానికి అని తర్వాత యాత్ర చెప్తున్నాడు. ఆ తర్వాత 55 నుంచి 61లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయిల్ ఏ తప్పులు చేశారో సూచిస్తున్నారు. ఆ తప్పులన్నీ మనం చేయకూడదని వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. తర్వాత 69 నుంచి 71లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ బకరా యొక్క సంగతి చెప్తున్నారు. ఏ బకరా గురించి మనం ఈ ఆయతు సూరత్ పెట్టుకున్నామో దాని టైటిల్ బకరా అని పెట్టుకున్నాము. అది ఇప్పుడు దానికి వెనకాల చెప్పుకున్న దానికి లింక్ ఉందేమో ఒకసారి చూద్దాం. బకరా అంటే బనీ ఇస్రాయిల్ వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సైలెంట్ గా చంపేసి ఆ చంపిన వాడు ఎవరికి తెలియగుట్టున్నట్టు కాకుండా గమ్మును ఉండిపోయాడు. తర్వాత రంగంలో దిగిన వాళ్ళు ఆనాటి ఇన్వెస్టిగేటర్స్ చాలా మంది మందిలోకి వచ్చి విచారణ చేశారు. హంతకుడు దొరకల. ఇప్పుడు ఎలా ఆ హంతకుడిని పట్టుకోవాలి అనే విషయాన్ని వాళ్ళు మూసా అలైహిస్సలాం గారి దగ్గర నుంచి అప్పుడు మూసా అలైహిస్సలాం గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేశారు. ఇక్కడ ఇన్వెస్టిగేటర్స్ అందరూ వెళ్ళైపోయారు. అసలు హంతకుడు ఎవరు? అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పాడంటే, మీరు ఒక ఆవుని తీసుకొచ్చి దాన్ని జబా చేసి ఒక మాంసం ముద్ద తీసి ఆ మృతుడు ఎవరైతే ఉన్నాడో వాడికి భయపడేయండి. వాడు బ్రతుకుతాడు. ఎవడు చంపాడో చెప్తాడు. ఆ ఆవు ఎటువంటిది, దాని వివరణ ఏంటి అనే జరిగిన రభస మనకు వాళ్ళ మూర్ఖత్వం అది. ఆ ప్రశ్నల తర్వాత ప్రశ్నలు, ఆ రంగు గురించి, క్వాలిటీ గురించి, ఏమిటో అని అవన్నీ వాళ్ళ మూర్ఖత్వం. గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వశక్తి సంపన్నుడు. ఏదన్నా చేయాలి అనుకుంటే చేయగలరు. మీకు ఏమి లేని చోట నుంచి మట్టిలో నుంచి పుట్టించాడు. ఇప్పుడు ఆ మృతుడు చచ్చిపోయాడు. మీరు ఎంత కొట్టుకున్నా వాడు బతకడు. బతకడానికి మీరు తిరిగి అల్లా దగ్గరికి రావాలి. అందుకని అల్లా చెప్పిన పద్ధతిలో చేస్తే అది వాడుకుతుంది మాట్లాడతారు. అందుకని మీరు కొన్ని కార్యాలు చేయాలి, విజయం సాధించాలి అంటే మీ ఛానల్ అల్లా సుబ్హానహు వ తఆలా ద్వారా వెళ్తూ ఉన్నట్టు ఉండాలి. బ్రతికడం పెద్ద విషయం కాదు. అల్లా సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం గారు అడిగి లేరా అంటే వాడు చెప్పేసేవాడు. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా ఒక పద్ధతి సూచించాడు. ఆ పద్ధతి నేడు మీరు అవలంబిస్తే అది జరగకపోవచ్చు. ఆ పూటకై లిమిట్ అయి ఉండొచ్చు. అయినప్పటికీ అది ఎప్పుడైతే చెప్పామో అప్పుడు చేసి ఉండాల్సింది. అలా చేస్తేనే వాళ్ళకి ఆ విజయం దక్కింది. కాబట్టి ఈ సూరతుల్ బకరా అనే పేరు ఈ సందర్భంగా తీసుకొని అక్కడ ఇవ్వటం జరిగింది. రెండోది గమనించదగ్గ చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయంటే, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు అందుబాటులో ఉన్న జంతువుల్లో నుంచి ఆవుని గౌరవప్రదమైనగా ఎంచుకున్నారు. దాన్ని పూజించారు. మూసా అలైహిస్సలాం గారు, ఆయన బ్రదర్ హారూన్ అలైహిస్సలాం గారు దీనికి విరుద్ధంగా నిలబడ్డారు. ఒకే పక్కన ఫిరౌన్ దాన్ని మూసా అలైహిస్సలాం గారు అడ్రస్ చేస్తుంటే, ఈ ఆవుకు సంబంధించిన విషయాన్ని మూసా అలైహిస్సలాంకు తోడుగా ఉంటూ హారూన్ అలైహిస్సలాం గారు కూడా అడ్రస్ చేశారు. తూర్పై మూసా అలైహిస్సలాం వెళ్ళినప్పుడు కొంతకాలం
హారూన్ మాత్రమే ఒంటరిగా ఉన్నాం. అప్పుడు ఆయన ఉమ్మత్ ఏం చేసిందంటే హారూన్ పై డామినేట్ చేసేసి ఒక దూడను తయారు చేసుకుని దాన్ని పూజించడం మొదలెట్టారు. ప్రాణం లేని దాన్ని. ప్రాణం ఉన్న దాన్ని పూజించడానికి ప్రాణం ఉన్నది దొరకనప్పుడు ప్రాణం లేని దాన్ని పెట్టి పూజించి మొదలెట్టారంటే వాళ్ళ హృదయాల్లో ఆ ప్రాణి పట్ల ఎంత ప్రేమ ఉందో సూచించడానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. సూరతుల్ బకరాలోనే ఉంది. వఉష్రిబూ ఫీ ఖులూబిహిముల్ ఇజ్ల్. ఒక ఇటుక రాయి బోర్డు మీద రాసేటువంటి ఒక చాక్ పీస్ తీసుకోండి. ఒక పాత్రలో నీళ్లు పెట్టి ఆ నీళ్లలో వీటిని ముంచండి. కాసేపటి తర్వాత వాటిని బయటికి తీయండి. ఇప్పుడు ఏదన్నా సుత్తి తీసుకుని వాటిని ముక్కలు చేయండి. ఏం చూస్తారు మీరు? ఆ ఇటుక రాయి గాని సున్నపు ముక్క గాని పూర్తిగా 16 నాలు నీళ్లలో మునిగి తడిసి ఉంది. అందుట్లో ఏ కోశాన పొడిగా లేదు, ఉండదు. ఎందుకంటే అది నీళ్లు తాగేసింది. ఏ విధంగా అయితే ఈ రెండు వస్తువులు నేను ఉదాహరణగా చెప్పానో ఆ విధంగా వాళ్ళు హృదయాలలో ఆ దూడ పట్ల ప్రేమ నిండి అలా ఆ విధంగా ఏ సెక్షన్ కూడా ఖాళీకి. హృదయం అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క వరం. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు పనిచేస్తూ ఉండేది హృదయం ఒకటే. అది ఎప్పుడన్నా ఆగిపోతే కన్ను మూసుకున్నట్టు ఒక భాగం గుండె పనిచేయకపోతే, రెండు కళ్ళు లేని గుడ్డివాడు ఉంటాడు కానీ హృదయం పనిచేయని మనిషి ఉంటాడు. రెండు చెవులు పనిచేయని వ్యక్తి ఉంటాడు కానీ గుండె పనిచేయని వ్యక్తి ఉండలేడు. అటువంటి గుండెని అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క వరం ఏదైతే ఉందో దాన్ని దేనితో నింపుకున్నారు వీళ్ళు? ఒక అల్పజీవి ప్రేమతో నింపుకున్నారు. ఆ హృదయంలో ఎవరు ఉండాల్సింది? నీ సృష్టికర్త ఉండాల్సింది. ఆ పని వీళ్ళు చేశారు. అందుకని అల్లాహ్ ఏమన్నాడంటే మీ హృదయంలో ఏదైతే నిండి ఉందో దాన్ని జబా చేయాలి మీరు. దాని మీ హృదయం ఇప్పుడు ఒక లక్షాధికారి ఉన్నాడు, వాడికి పెద్ద మొత్తంలో డబ్బు ఎవరికన్నా ఇమ్మంటే ఇవ్వగలడాడు? వాడి హృదయం గిలగిల్లాడుతుంది కదా. అందుకని దాన్ని దబా చేసి మీరు ప్రూవ్ చేసుకోండి మా హృదయంలో దాని పట్ల ప్రేమ లేదు అని. అందుకని ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే పడుచుగా ఉండాలా, ముసలిదై ఉండాలా, పనిచేసిందై ఉండాలా, పనిచేయందై ఉండాలా, ఎర్రగా బుర్రగా ఉండాలా, ఈ ప్రశ్నలు ఎదుటివాడు అలసిపోయి పోండ్రా అంటాడేమో అనుకున్నారేమో మనుషులు. అడుగుతూ పోయారు. అడిగిన కొద్దీ దానికి సంపద సమాధానం అల్లా ఇచ్చాడు. మూసా అలైహిస్సలాం ఇవ్వాల, అల్లా ఇచ్చాడు. ప్రధానికి మన ఎడ్యుకేషన్ లో దాని ఏమంటాం మనం, వెయిట్ పెంచిన ప్రశ్నల యొక్క గట్టితనం పెంచినట్టు అలా పెంచుకుంటూ పోయారు వాళ్ళ మీద. అలా ప్రతి సమాధానం వాళ్ళ బాధని పెంచేది అయ్యి ఉంది. ప్రతి సమాధానం అల్లా తరపున వాళ్ళ కష్టాన్ని పెంచింది. చివరిలో వాళ్ళు ఇన్షాల్లా చెప్పుకుని బతికారు, లేకపోతే ఇంకా తంటాలు పడేవారు. కాబట్టి ఈ వస్తువు అక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇందులో పెట్టాడు. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలివిగా సూరతుల్ బకరాలో 3 అనుమతులు ఉన్నాయి, వస్తువులు సంఘటనలు ఉన్నాయి. అది ఆ పేరు పెట్టకుండా ఇది మాటి మాటికి ఎదుటి వాడికి పిన్ పాయింట్ చేసేదిగా ఉంది కాబట్టి బకరా అనే పేరు పెట్టారు. దీని అర్థం మన కంటకు కనబడినటువంటి ప్రతి ఆవు అనే ప్రతిపాలని మనం చంపేయాలని కాదు. వాళ్ళు ఆ రోజుల్లో ఏం చేశారో దానికి సంబంధించిన సంగతి. అటువంటి హృదయాలు అల్లా దృష్టిలో వచ్చినప్పుడు అల్లా వాళ్ళ హృదయంలో దిగడానికి స్థానం ఎక్కడ?
అది లా ఇలాహ ఇల్లల్లా అన్నప్పుడు అల్లా తప్ప మరే ఇతర ఆరాధ్యుడు లేడు. నీ హృదయంలో అల్లా మాత్రమే దిగాలి. నీ సృష్టికర్త మాత్రమే దిగాలి. ఆయన మాత్రమే నీ పూజలకు, నీ హృదయంలో గౌరవానికి, మర్యాదకు అర్హుడు. ఆయన విల్లసిల్లాలి అక్కడ. ఆయన అభివృద్ధి ఆయన అక్కడ విరాజిల్లాలి. అంతేగాని నువ్వు అనుకున్నట్టు చెట్టు, చేమ, గుడ్డు, గోద అవి అల్ప ప్రాణులు. నీ అవసరం కొద్దీ పుట్టించబడ్డాయి. నువ్వు గాని అది గాని రెండిలో తీసుకుంటే ఎదురు ఒకరు చనిపోతారు ముందుగా. అంతేగా? ఆ చావుకు లోనయ్యేది నీ హృదయములు అంత నిండి ఉండే అవసరం లేదు. అది పాయింట్ చూడండి. అందుకని సూరతుల్ బఖరా ఈ ఆయత ద్వారా సూచించడం జరిగింది. 69 చాలా మంచి విషయం ఇక్కడ ఆ పేరు ఇవ్వడంలో పాయింట్అవుట్ చేయడం జరిగింది. తర్వాత సమయం గడిచిపోతుంది కాబట్టి దీన్ని చకచకా వైండప్ చేసే ప్రయత్నం చేస్తూ కొన్ని ముఖ్యమైన వస్తువులు మీకు చెప్తాను. ఇందాక చెప్పినట్టు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క మన ఊహలకు అందనటువంటి గొప్పతనం, శక్తి, ఈ శక్తి ప్రదర్శన ఇవ్వడం జరిగింది కదా. అందులో ఆదం అలైహిస్సలాం గారు సృష్టించడం గురించి చెప్పుకున్నాం. తర్వాత అల్లా తఆలా యొక్క గంభీర్యం, గొప్పతనం ఆయతుల్ కుర్సీలో చూడండి 255 అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్. మాషాల్లాహ్. అల్లాహ్ ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. అల్ హయ్యుల్ ఖయ్యూమ్ ఆయన నిరంతరం జీవితుడు. ఆయన ఖయ్యూమ్ ప్రతి వస్తువు ఆయనపై ఆధారపడి. భూమాకాశాలు ఆయన ఆదేశం మేరకే ఉన్నాయి. లహు మా ఫిస్ సమావాతి మా ఫిల్ అర్ద్. మొత్తం ఆయనది. నువ్వు నేను పూజించేవాడు, పూజించనివాడు, ప్రతివాడు ఆయన. మంజల్లది యష్ఫౌ ఇందహు. ఆయన దగ్గర ఎవరు మాట్లాడగలుగుతాయి? ఆయన దగ్గర మాట్లాడాలంటే, ఎవరి దగ్గర ఒక సిఫారసు చేయాలంటే ఆయన అనుమతి ముందుగా తీసుకోవాలి. అనుమతి కావాలంటే ముందుగా అనుమతి పొందడానికి అర్హత సంపాదించాలి. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తి ప్రదర్శన ఈ ఆయతుల్లో ఏ విధంగా ఉంది. సరే, ఆ తర్వాత చనిపోయిన వాళ్ళని బ్రతికించడానికి ఉదాహరణలు రెండు ఈ సూరత్లో ఉన్నాయి. ఏమీ లేకుండా ఆదం అలైహిస్సలాంని పుట్టించాడు మట్టితో అని ఉదాహరణ శక్తి చూపించడం జరిగింది. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సంగతి ఉంది మధ్యలో. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సంగతిలో ఏం చెప్పడం జరిగింది? అలం తర ఇలల్లది హాజ్జ ఇబ్రాహీమ ఫీ రబ్బీ అన్ ఆతాహుల్లాహుల్. సరే, కొంచెం రాజ్యం ఉందని, రాజాధికారం ఉందని ఆడేమన్నాడు? నేను ఏమైనా చేయగలను. అల్లా తఆలా పుట్టిస్తున్నాడు, చంపుతున్నాడు అంటే నేను పుట్టిస్తాను, నేను ప్రాణం ఇస్తాను, నేను వదిలేస్తాను అన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నారు, తూర్పు నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర్యుని తీస్తున్నాడు, పడమరలో అది మునుగుతుంది, నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు పడమర నుంచి తెచ్చి చూపించుకోన్నాడు. ఫబూహితల్లదీ కఫర్. సరే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలకు విరుద్ధంగా ఎవడైతే ప్రవర్తించి పెద్ద పెద్ద మాటలు చెప్పాడో వాడు నిర్ఘాంతపోయాడు. బలహీనత చూపించడం జరిగింది. నేడు కూడా అంతేగా, సూపర్ పవర్స్ అని చెప్పుకుంటున్నాం, కోట్లాది కోట్ల ఆస్తి ఉంది మనవాళ్ళు అని చెప్పుకుంటున్నాం. దేనికి పనికొస్తారు? సూర్యుడిపై గ్రహణం వచ్చినప్పుడు గ్రహణం రాకుండా అడ్డపడుతున్నారా? 15 రోజుల తర్వాత చంద్రుడు మాయమైపోతున్నాడు, అందమైన చంద్రుడు మాయమైపోతున్నాడు, దాన్ని ఒక రోజు వెనక్కనట్టగలుగుతున్నారా? సముద్రంలో వస్తున్న ఒప్పెన్లా అడ్డుపడగలుగుతున్నారా? దేనికి పనికి వస్తారండి?
మేము పెద్దవాళ్ళు చెప్పుకుంటాం, కొంత శక్తిని ప్రదర్శించి కొంతమందిని చంపడానికి మాత్రమే పనికొస్తారు. చచ్చేవాళ్ళని బ్రతికించడం ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయట్లేదు. అందుకని ఈ బలహీనత అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఒక ఆయత కింద ఉజైర్ అలైహిస్సలాంకి సంబంధించినటువంటి ఆయన ఒక పట్టణం ద్వారా వెళుతూ ఉంటే అది మూడుబారిపోయింది, చచ్చిపోయింది, ఎడారిలా మారింది. ఇక్కడ కూడా ఏమన్నా పుడతాయా అనే ఆశ్చర్యం కలిగితే ఎందుకు పుట్టదు అనే ఉదాహరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఆయన గాడిదని చంపించి ప్రాణం తీసుకుని ఆయన్ని కూడా నిద్రపెట్టి కొన్నాళ్ల తర్వాత జీవింపజేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శక్తియుక్తులు చూపించాడు. అదే సందర్భంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గారు కూడా రబ్బి అరిని కైఫ తుహీల్ మౌతా, నా ప్రభువా నువ్వు చనిపోయిన వాళ్ళని ఏ విధంగా బ్రతికిస్తావు అని ప్రశ్న అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని పక్షులను తీసుకుని ఇలా విధంగా చేయను అని చెప్పాడు. అక్కడ వాళ్ళను కూడా ఏ విధంగా బ్రతికిస్తాడు అనే విషయం చూపించాడు. శక్తి చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా. ఈ పనులన్నీ అల్లాహ్ చేస్తున్నాడు, మీకు బోధపడటం లేదు, మీ బలహీనత తెలియటం లేదు, మీరు అల్లాహ్ దగ్గరికి రావటం లేదు, అల్లాహ్ ఔన్నత్యాన్ని మీరు పొగడలేకపోతున్నారు, ఆయన కృతజ్ఞతలు ఇవ్వలేకపోతున్నారు. ఇవన్నీ మార్గాలు అల్లాహ్ దగ్గర రావడానికి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటి ద్వారా అనేక విషయాలు మనకి తెలియజేశాడు. తర్వాత ఈ సూరతు మక్కాలో నుంచి మదీనా వచ్చిన తర్వాత కదా ఇప్పుడు బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ భూమండలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు ఖిలాఫత్ రూపంలో ప్రదర్శించాలి కదా. ఈ ప్రదర్శించటానికి ముందు నువ్వు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలకు ముందు తలవంచి ఉండాలి. కాబట్టి నీకు మీ దగ్గర ఈమాన్ ఉండాలి. ఈమాన్ యొక్క 6 ఆదేశాలు ఏమిటిది? అల్లాహ్పై విశ్వాసం, ప్రవక్తలపై విశ్వాసం, ఆయన పుస్తకాలపై విశ్వాసం, ఆయన తీర్పుపై విశ్వాసం, ఆయన విజ్ఞానంపై విశ్వాసం, ఆయన దూతలపై విశ్వాసం. ఈ 6 విశ్వాసాలు సూరతుల్ బఖరా నుంచి చెప్పడం. నువ్వు స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు తలవంచి ఉండాలి, శాంతియుత జీవితానికి అలవాటు పడాలి. అందుకని ఇస్లాం యొక్క అర్కాను లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ గురించి చెప్పడం జరిగింది. ఇదే సూరతులో నమాజ్ గురించి చెప్పడం జరిగింది, జకాత్ గురించి చెప్పడం జరిగింది, ఉపవాసం గురించి చెప్పడం గురించి, హజ్ గురించి చెప్పడం. నీ లోపల అంతర్యం అల్లాహ్తో ముడిపడి ఉండాలి. తర్వాత దీనికి అనుగుణంగా నువ్వు బయట ప్రపంచంలో నిజాయితీగా ప్రవర్తన చేయాలి. అల్లాహ్ ఆదేశాలను ఉనికిలోకి తీసుకురావాలి. జనాల ముందు న్యాయాన్ని విస్తరింపజేయాలి. అందుకని శైతాన్ ఉదాహరణ ఇవ్వడం జరిగింది. శైతాన్ తలవంచమంటే వంచాడా? లేదు. అల్లాహ్ కోపానికి అనుగురయ్యాడు. అదేవిధంగా బనీ ఇస్రాయిల్ శైతాన్ అడుగుజాడల్లో నడిచారు. అల్లాహ్ ఏది చెప్తుంటే దానికి విరుద్ధంగా చేశారు. ఈ 2 పనులు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోపానికి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష ఏదైతుందో దానికి పాత్రులైపోయారు. ఇప్పుడు ఈ ఉమ్మత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి లీడర్షిప్ లో ఉన్న ఉమ్మత్, మీరు అలా చేయకండి. ఎక్కడన్నా మీరు ఇలా చేస్తే మా రూట్ మేము మార్చుకుంటాం. మాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మేము కళ్ళు మూసుకుని వారిని అడుగుజాడల్లో తక్లీద్ చేయడం అనేది మాకు రాదు. మేము ముస్లింలం, మాకంటూ ఒక ట్రాక్ ఉంది, మాకంటూ ఒక రేఖ ఉంది, మేము దాన్ని ఫాలో అవుతాం. దాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. అందుకని శైతాన్ నడిచిన పద్ధతి మాకొద్దు, బనూ ఇస్రాయిల్ నడిచిన పద్ధతి మాకొద్దు. అందుకని కొత్త టెర్మినాలజీ మాకు అల్లాహ్ ఇచ్చాడు. యా అయ్యుహల్లదీన ఆమను లా తఖూలు రాయినా వఖూలు ఉందుర్నా. యూదులు రాయినా అంటున్నారు, ప్రవక్త గారి దగ్గరికి వచ్చి రాయినా అంటున్నారు. లయ్యం బేల్సినది కొంచెం మారి రాయినా అంటున్నారు. అంటే మా గొర్రెల కాపరి అని తన ప్రవక్తను పిలుస్తున్నారు.
ఈ టెర్మినాలజీ మా దగ్గర చెల్లదు. మా వైపు తిరగండి సాబ్ అని చెప్పండి. మీరు మా వైపు తిరగండి అని చెప్పండి. అది గౌరవం. ఆ గౌరవ పాఠం మనకి ఇవ్వడం లేదు. కళ్ళు మూసుకుని అడిగి వాడు చేసేసారు, మేము వాడు చేసింది నచ్చింది అని ఫాలో అవడానికి ఆస్కారం. కాబట్టి ఈ పద్ధతి ఇస్లాం మనకిచ్చింది. మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు మరి పద్ధతి ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేయాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే గమనించదగ్గది, ఇందులో రాజరికానికి సంబంధించినటువంటి వస్తువులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వడం జరిగినప్పుడు, న్యాయస్థాపన జరిగేటప్పుడు అక్రమార్కులు, దోషులు, శిక్షార్హులు, తప్పిదంలో అడుగుపెట్టిన వాళ్ళు వస్తారు. వాళ్ళల్లో కొంతమంది క్షమాపణ అర్హులై క్షమించడానికి వదిలేయడానికి పనులు ఉంటాయి. కానీ కొన్నిటికి సంబంధించి వట్టి క్షమాపణ పెట్టి వదిలేస్తే సమాజంలో ఆ చెడు అని తగ్గదు. దానికంటూ శిక్షలు ఉండాలి. ఉంటేనే ఆ మనిషి ప్రవృత్తికి అనుగుణంగా అది ఇవ్వడం చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్యాబ్లెట్ ఇవ్వడం కాబట్టి ఆ ట్యాబ్లెట్ ఎంత డోసులో వేయాలో కూడా చెప్పుకుంటాడు. ట్యాబ్లెట్ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి, ఆ డోసు సరిపడ్డది వేస్తేనే పనిచేస్తుంది. అదేవిధంగా ఈ శిక్ష కూడా డోసుల్లో ఎలా ఉండాలో కూడా అల్లాహ్ ప్రవర్తించాడు, మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూచించాడు. కాబట్టి ధనానికి సంబంధించి, సోషల్ లైఫ్ సంబంధించి, శిక్షలకు సంబంధించి మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాలు వచ్చాయి. డబ్బు సంపాదించే పద్ధతి, ఖర్చు చేసే పద్ధతి. అదేవిధంగా సోషల్ లైఫ్ లో పెళ్లి చేసుకునే పద్ధతి, విడాకులు తీసుకునే పద్ధతి. అదేవిధంగా శిక్షలు, ప్రాణాలు ఇచ్చే సమయానికి తీసుకునే సమయానికి వచ్చేప్పుడు జిహాద్ పద్ధతి, అదేవిధంగా దానికి విధమైనటువంటి శిక్షా స్మృతి. ఇవన్నీ పద్ధతులు చేర్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇది ప్రసాదించాడు. ఇవన్నీ సూరతుల్ బఖరాలో ఉన్నాయి. సూరతుల్ బఖరా ఈ అన్ని బోధనలు మనకి. చివరగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, మీరు మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు. తప్పు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి అనుకోకుండా జరిగే తప్పు, రెండవది ఒకటి చేయాలనుకున్నప్పుడు అలా కాకుండా దాని ద్వారా ఇంకోటి జరిగిపోయి ఉత్పన్నమయ్యే తప్పు, మూడవది కావాలని చేసే తప్పు. కావాలని చేసిన తప్పు ఆల్రెడీ ఇందాక శిక్షా స్మృతిలోకి వెళ్ళిపోయింది. ఇక మిగతా రెండు ఉన్నాయి. అనుకోకుండా జరిగింది, ఒకదారి చేయాలనుకుంటే ఇంకోటి జరిగిపోయింది. దాన్ని మీరు మానవులుగా గుర్తించాలి, నా వల్ల ఈ దర్శనం జరిగింది అని. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ బఖరా చివరి భాగంలో దువా నేర్పాడు. ఆమన రసూలు బిమా ఉంజిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి లా నుఫర్రిఖు బైన అహదిన్ మిర్ రుసులిహి వఖాలు సమిఅనా వ అతానా గుఫ్రానక రబ్బనా వ ఇలైకల్ మసీర్ లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా లహా మా కసబత్ వ అలైహా మక్తసబత్ రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా వ అఖ్తానా రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తహు అలల్ లదీన మిన్ ఖబ్లినా రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి వఅఫు అన్నా వగ్ఫిర్ లనా వర్హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. మాషాల్లా, ఈ దువా ఒకసారి మనం చదివి దాని అర్థం తెలుసుకుంటే నిజంగా ఒక భక్తుడికి పనికొచ్చేటువంటి అత్యుత్తమమైన దువాల్లో ఒక దువా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించాడు. ఇది వేరే ఉమ్మతు వాళ్ళకి దొరకలేదు. ఇంత విలువైన వస్తువుని మనం నేర్చుకుంటే మనకే మంచిది అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటాం. తర్వాత దాన్ని చదివి మాటి మాటికి దాని వల్ల కలిగే లబ్ధిని పొందే ప్రయత్నం. మాట ఇంతటితో ముగిస్తున్నా. నిజంగా నేను పూర్తిగా చెప్పలేదు. చాలా వస్తువులు ఉన్నాయి, చాలా వస్తువులు. ఒక్కొక్క వస్తువు ఎంతో సమయం తీసుకుంటుంది. ఉదాహరణకి ఆయతుల్ కుర్సీ ఒక టైం తీసుకుంటుంది. అదేవిధంగా ఆమన రసూల్ టైం తీసుకుంటుంది. అహకాముల్ హజ్ ఉమ్రా టైం తీసుకుంటుంది. ప్రతిదీ మరి మధ్యలో స్త్రీలకు సంబంధించిన ఆదేశాలు, హైద్ మంది నిఫాస్ సంబంధించినవి. మరి ఇబ్రాహిం అలైహిస్సలాం గారు కాబా నిర్మించారు.
ఆయన చేసిన దువా ఇది సమయం తీసుకుంటుంది, అందులో ఉంది. తర్వాత ఇంకా వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఈ కొద్ది సమయంలో మొత్తం చెప్పలేము. చెప్పినంత వరకు మంచిగానే చెప్పాను దృష్టిలో నేను మాట ముగిస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా మన అందరికీ సన్మార్గం చూపించుగాక, సద్బుద్ధి ప్రసాదించుగాక, మన తప్పిదాలను క్షమించి పరలోకంలో మనందరినీ స్వర్గ ప్రవేశం చేయ సమూహంలో చేర్చుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.